సెప్టెంబర్ 2025 పండుగలు, శుభముహూర్తాలు, మంచి రోజులు పూర్తి వివరాలతో ఉన్న ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఈరోజు మనం 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఉన్న ముఖ్యమైన రోజులు, పండుగలు, పర్వదినాలు, శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఉండే ప్రతిరోజు విశేషాలను, ఆ రోజుల్లో ఏ పనులు చేసుకోవచ్చు, ఏ పనులు చేయకూడదు అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. సాధారణంగా హిందూ పండుగలు తిథి, నక్షత్రం, వారాలను అనుసరించి ఉంటాయి. సెప్టెంబర్ నెలలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. ఈ నెల భాద్రపద శుద్ధ నవమి సోమవారంతో మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి మంగళవారం వరకు ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు భాద్రపద మాసం కొనసాగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం పితృకార్యాలకు, దైవ కార్యాలకు చాలా ముఖ్యమైనది. ఆశ్వయుజ మాసం అంటేనే దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగ వంటి సంబరాలకు నెలవు. ఈ నెలలో ఏ తేదీలలో ఏ పనులు చేసుకోవచ్చు, ముఖ్యంగా పెళ్లి చూపులు, గృహప్రవేశాలు, వ్యాపారాలు వంటి వాటికి మంచి రోజులు ఏవి అని తెలుసుకుందాం. సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం. ఈరోజు భాద్రపద శుద్ధ నవమి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఎలాంటి ముఖ్యమైన శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 2 దశమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు అనుకూలంగా లేవు. సెప్టెంబర్ 3 బుధవారం, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు పార్శ్వ ఏకాదశి పండుగ. ఉపవాసం ఉండే వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వామన జయంతి. చాలా పవిత్రమైన రోజు. అన్నప్రాసన, బారసాల, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం వంటి కార్యక్రమాలకు, అలాగే ఆపరేషన్స్ లాంటి ముఖ్యమైన పనులకు ఈరోజు చాలా మంచిది. సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5 శుక్రవారం, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు ప్రదోష వ్రతం, ఓనం, టీచర్స్ డే ఉన్నాయి. ఈ రోజున పెళ్లి చూపులు, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, బారసాల, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు చాలా అనుకూలమైనది. సాధారణ పనులు కూడా ఈరోజు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు అనంత పద్మనాభ వ్రతం, గణేష్ నిమజ్జనం ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు, బారసాల, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు ఈరోజు అనుకూలం. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం, పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి వ్రతం ఉంటాయి. పౌర్ణమి రోజు కాబట్టి దైవ కార్యాలకు చాలా మంచిది. వ్యాపార వ్యవహారాలు, బారసాల, అన్నప్రాసనలకు కూడా ఈరోజు శుభప్రదం. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం. ఈ రోజు నుంచి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. ఈరోజు పాడ్యమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈ పక్షంలో పితృకార్యాలు చేసుకోవడం శ్రేయస్కరం. శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 9 మంగళవారం, విధియా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా పితృకార్యాలకు మంచిది. వ్యాపార వ్యవహారాలు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, అన్నప్రాసనలకు అనుకూలం. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం, తదియా తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి పండుగ. సీమంతం, పెళ్లి చూపులు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు మంచి రోజు. సెప్టెంబర్ 11 గురువారం, చవితి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు మహాభరణి, ఆపరేషన్స్, వ్యాపారాలు, వ్యవసాయ పనులు, అన్నప్రాసన, బారసాల వంటి పనులకు ఈరోజు అనుకూలం. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం, పంచమి తిథి, భరణి నక్షత్రం. ఈ రోజున ఎలాంటి శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 13 శనివారం, షష్ఠి తిథి, కృతికా నక్షత్రం. ఈరోజు ఉత్తరాకార్తె, శుభముహూర్తాలు లేవు. కాబట్టి ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేపట్టకపోవడం మంచిది. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం, సప్తమి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు మహాలక్ష్మి వ్రతం సమాప్తి. మధ్యాష్టమి, రిజిస్ట్రేషన్ పనులు, ఆపరేషన్స్, వ్యాపారాలు, వ్యవసాయ పనులకు చాలా మంచి రోజు. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం, అష్టమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కేవలం వ్యాపారం, వ్యవసాయం వంటి పనులకు మాత్రమే అనుకూలం. సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం, దశమి తిథి, ఆరుద్ర నక్షత్రం. శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం, ఏకాదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రాంతి, ఇందిరా ఏకాదశి. ఈరోజు అన్నప్రాసన, బారసాల, వ్యాపారాలు, వ్యవసాయ పనులకు చాలా మంచి రోజు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం, ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు ఎత్తి మహాలయం. శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం, త్రయోదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ప్రదోష వ్రతం, మాస శివరాత్రి. శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం, చతుర్దశి తిథి, మఘ నక్షత్రం. శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం, అమావాస్య తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు బతుకమ్మ ప్రారంభం, మహాలయ అమావాస్య. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. పితృకార్యాలకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు. శుభకార్యాలకు ముహూర్తాలు లేవు.
సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ఆశ్వేయుజ మాసం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజు నుంచి దేవీ శరణవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈరోజు సోమవార వ్రతం కూడా ఉంది. అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నిశ్చయ తాంబూలం, రిజిస్ట్రేషన్స్, ఆపరేషన్లు, వాస్తు హోమాలు, గృహారంభం, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలకు చాలా మంచి రోజు. సెప్టెంబర్ 23 మంగళవారం, విధియా తిథి, హస్త నక్షత్రం. ఈరోజు చంద్రోదయం. ఆపరేషన్లు, వ్యవసాయ పనులు వంటి చిన్న పనులకు అనుకూలం. సెప్టెంబర్ 24 బుధవారం, తదియా తిథి, చిత్తా నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, అన్నప్రాసన, రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలు, వాహన ప్రారంభం, శాంతి హోమాలు, బోరింగ్ వేయడం వంటి అన్ని రకాల ముఖ్యమైన పనులకు ఈరోజు చాలా శుభప్రదం. సెప్టెంబర్ 25 గురువారం, చవితి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు చతుర్థి వ్రతం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారాలు, వ్యవసాయ పనులు, పెళ్లి చూపులకు చాలా మంచి రోజు. సెప్టెంబర్ 26 శుక్రవారం, చవితి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు లలితా పంచమి. వివాహం, గృహప్రవేశం, శాంతి హోమాలు, ఆపరేషన్లు, వ్యవసాయ పనులు, వాస్తు పూజలకు అనుకూలం. సెప్టెంబర్ 27 శనివారం, పంచమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం, హస్తాకార్తె. వివాహం, గృహప్రవేశం, శాంతి హోమాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారాలు, వ్యవసాయ పనులు వంటి వాటికి శుభప్రదం. సెప్టెంబర్ 28 ఆదివారం, షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు దుర్గా పూజ మరియు స్కందాష్టి. వివాహం, గృహప్రవేశం, వాస్తు పూజలకు మంచి రోజు. సెప్టెంబర్ 29 సోమవారం, సప్తమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ, సరస్వతి పూజ ప్రారంభం. గృహారంభం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, వ్యాపారాలు, వ్యవసాయ పనులు, శాంతి హోమాలు, పెళ్లి చూపులు, గర్భాధానం వంటి కార్యక్రమాలకు చాలా శుభప్రదం. సెప్టెంబర్ 30 మంగళవారం, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు దుర్గాష్టమి వ్రతం, సరస్వతి పూజ. ఈ రోజున శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్న ముఖ్యమైన పండుగలు, విశేషాల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన పండుగలు, దినోత్సవాలను ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 3 పార్శ్వ ఏకాదశి. సెప్టెంబర్ 4 వామన జయంతి. సెప్టెంబర్ 5 ఓనం, ప్రదోష వ్రతం, టీచర్స్ డే, మిలాడి నబి. సెప్టెంబర్ 6 అనంత పద్మనాభ వ్రతం, గణేష్ నిమజ్జనం. సెప్టెంబర్ 7 శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి. సెప్టెంబర్ 8 మహాలయ పక్షం ప్రారంభం. సెప్టెంబర్ 10 సంకటహర చతుర్థి. సెప్టెంబర్ 11 మహాభరణి. సెప్టెంబర్ 14 మహాలక్ష్మి వ్రతం సమాప్తి, మధ్యాష్టమి. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రాంతి, ఇందిరా ఏకాదశి. సెప్టెంబర్ 18 యతి మహాలయం. సెప్టెంబర్ 19 మాస శివరాత్రి, ప్రదోష వ్రతం. సెప్టెంబర్ 21 బతుకమ్మ ప్రారంభం, మహాలయ అమావాస్య. సెప్టెంబర్ 22 దేవీ శరణవరాత్రులు ప్రారంభం. సెప్టెంబర్ 26 లలితా పంచమి. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. సెప్టెంబర్ 28 దుర్గా పూజ, స్కందాష్టమి. సెప్టెంబర్ 29 సద్దుల బతుకమ్మ, సరస్వతి పూజ ప్రారంభం. సెప్టెంబర్ 30 దుర్గాష్టమి, సరస్వతి పూజ. ఇవి సెప్టెంబర్ నెలలో ఉన్న ముఖ్యమైన రోజులు. మీ పనులను, ప్రయాణాలను ఈ తేదీలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.